హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. టీడీపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిష్ట ఎంతో గొప్పది. గతంలో మనం చూసుకున్నట్లయితే టీడీపీ మహిళలంటే ఎంతో గౌరవం ఉండేది. కానీ రాను రాను టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారిపైన సొంత పార్టీ వాళ్ళే కాండ్రించి ఉమ్మేసి వీళ్ళు మాకొద్దు అంటూ చివరికి కొంతమంది పెట్రోల్ పోసుకొని తగలబడి ఇవన్నీ మార్చండి బాబు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు అంటూ అడిగిన ఘటనలు గతంలో మనం చాలా చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే భూమా అఖిలప్రియ ఆవిడ గతం గురించి మనం తెలుసుకున్నట్లయితే కోళ్ళకు సంబంధించిన వ్యాపారంలో ఏలుబెట్టి ఎవరైతే చికెన్ షాప్స్ ఉన్నాయో వారంతా తనకి కేజీకి 10 రూపాయలు 20 రూపాయలు లంచాలు పంపించాలంటే డిమాండ్ చేసి ఆవిడ కోడి డాన్గా పేరు తెచ్చుకొని లోకల్గా అందరితో చివాట్లు తిన్న సందర్భాలు మనం చూసాం. లోకల్గా కోళ్ళ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆవిడ పైన ఎదురు బావట ఎగురవేసి మేము ఇంకా చికెన్ షాపులు రన్ చేయలేము, ఇలా దందాలు రోజు సాయంత్రం వచ్చి కలెక్షన్ చేసుకుంటే మేము ఏం చేయాలంటూ సొంత నియోజకవర్గంలోనే తనకి వ్యతిరేకత వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి గురించి మనం చూసినట్లయితే ఈవిడ అయితే ఫీల్డ్ ఏజెంట్ జాబ్ ఏదున్నా కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకి అమ్ముకోవటం మొదలుపెట్టిందంటూ ఆవిడ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన 10 రోజుల దగ్గర నుంచి సాగుతున్నటువంటి ఈ దందా గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు. రీసెంట్గా కూడా మనం చూసాం ఎమ్మెల్యే బండారు శ్రావణి పైన సొంత పార్టీ నాయకులే ధర్నా చేసి రోడ్లో రాస్తారోకోలు చేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. అయ్యా ఈమె దాడులు దారుణాలు మేము భరించలేకపోతూ ఉన్నాం, దయచేసి ఇవన్నీ మార్చండి, లేదంటే మేము ఈ పార్టీలో కొనసాగలేము, మేము ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసాం, అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఇవన్నీ మాత్రం ఎమ్మెల్యేగా తీసేయండి బాబోయ్ అంటూ రోడ్డు మీద రాస్తారోకోలు చేస్తూ పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తి చనిపోవడానికి ప్రయత్నించే వరకు వెళ్ళింది. ఇలా బండారు శ్రావణి గారు, అదేవిధంగా భూమా అఖిలప్రియ గారి గురించి మనం చూసాం. అయితే ఇప్పుడు అసలు విషయం చెప్తూ ఉన్నా ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడే సింగనమల ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవి. ఈవిడ గురించి చెప్పినట్టయితే గతంలో గవర్నమెంట్ భూమిని ఏదైతే పట్టా భూమి ఉందో దాన్ని దగ్గర 40 ఎకరాలు 400 ఎకరాలు కబ్జా చేసిందంటూ వార్తలు వచ్చిన తరుణంలో సాక్షి టీవీ పైన ఆవిడ ఒక రకంగా రెచ్చిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎందుకు ఇట్లా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఎందుకు ఇలా అల్లాడిస్తున్నారని. ఈ రెడ్డెప్ప గారి మాధవికి ఇంకొక పేరు కూడా ఉంది. ఈవిడ కుర్చీ కోసం కొట్లాటకి దిగినటువంటి మహిళా నాయకురాలు అనమాట. గతంలో మేయర్ పక్కన ఎమ్మెల్యేకి సీట్ ఎందుకు వేయరంటూ ఈవిడ ఫైట్ చేసింది. ఆ తర్వాత మేయర్ పక్కన సీటు వేయలేదనేసి ఎమ్మెల్యేకున్న అధికారాలు వాడి మేయర్ వాళ్ళ బంధువులకు ఎవరికో సొంత ప్రాజెక్టులు ఖర్చు పెట్టారంటూ ఆ మేయర్ పదవి నుంచి ఆయన దింపేయడానికి ప్రయత్నించినటువంటి ఘటన టీడీపీ పార్టీకి ఉంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టులు నువ్వెవరయ్యా ఇది చేయడానికి, నీకు అంత సీన్ లేదు, మూసుకొని ఆయన మేయర్ పదవి ఆయనకి ఇవ్వండి అంటే ఆయన మేయర్ పదవి ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెడ్డప్ప గారు మాధవి వెళ్ళి ఆ మేయర్కు హాల్లో ఎక్కడైతే కూర్చుంటారో ఆ హాల్లో ఆయన పక్కన చేరేసుకొని ఒక సెటప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేయర్ అక్కడికి వెళ్ళి ఇది ఎలా ఉండకూడదు, మేయర్ ఏదైతే మెయిన్ హాల్ ఉందో అక్కడికే రావాలి, మేయర్ ముందు అందరూ కూర్చోవాలి, ప్రోటోకాల్ ప్రకారం మేయర్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా అక్కసు మేడం గారికి తీరలేదు, కుర్చీ దక్కలేదు. తర్వాత మొన్న ఆగస్టు 15th కూడా ఆవిడని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అకార్డింగ్ టు ప్రోటోకాల్ స్టేజ్ మీద ఎవరుండారో వాళ్ళందరినీ కూర్చోపెట్టారు కలెక్టర్ గారు. ఈవిడ నన్ను ఎందుకు కూర్చోబెట్టరని కలెక్టర్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్తో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇది ప్రోటోకాల్ కాదు మేడం, మీరు కేవలం నిలబడి ఉండాలనేసి కలెక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోపంతో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా రెడ్డెప్ప గారి మాధవికి పాపం ప్రతి దగ్గర కుర్చీ దగ్గర విషయంలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఆవిడ దాన్ని భరిస్తూనే ఉన్నారు. పాపం ఇప్పటివరకు ఎమ్మెల్యే కుర్చీ అయితే తగ్గింది కానీ మేయర్ పక్కన కూర్చునే అధికారం దక్కలేదు. అయితే ఇదంతా ఒకటైతే రెడ్డెప్ప గారి మాధవికి సొంత పార్టీ టీడీపీ వల్లే ఎదురు తిరగడం జరిగింది. ఎందుకు ఎదురు తిరిగారంటే ఇప్పుడు మీరు క్లియర్గా వాళ్ళ వర్షనే వినేసేయండి.
ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళంతా ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన దగ్గర నుంచి, వాళ్ళ చిన్నతనం నుంచి వీళ్ళు చాలా కొంతమంది వీళ్ళందరూ కూడా టీడీపీ జెండాని మోస్తూ ఎన్టీ రామారావు గారికి అభిమానులుగా ఉండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పార్టీ మీద గౌరవంతో అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు. వీళ్ళంతా ఏం చేశారంటే, రెడ్డప్ప గారి మాధవి దరిద్రాన్ని మా దగ్గర నుంచి వదిలించేయండి బాబు అని చంద్రబాబు నాయుడు గారికి మొరపెట్టుకున్న ఉపయోగం లేదనుకున్నారో ఏమో, డైరెక్ట్గా దగ్గరలో ఉన్న ఒక దేవస్థానానికి వెళ్ళి ఆ దేవుడికే లెటర్ రాసి చూయించి ఈ రెడ్డప్ప గారి మాధవి పీడ విరగడవ్వాలంటూ మాట్లాడటం జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవే వినతి పత్రాలు. నాకు తెలిసి ఇలా టీడీపీ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటూ దేవుడికి వినతి పత్రాలు సమర్పించడం నేనైతే గతంలో చూసే, కానీ ఇంత దారుణంగా ఇంతమంది కలిసి వెళ్ళి సొంత పార్టీ నాయకులు, ఇంతమంది ప్రతిపక్షాల్లో చూసా, సొంత టీడీపీ పార్టీ నాయకులే వెళ్ళేలా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పొలిటికల్ హిస్టరీ నేను చూస్తూ ఉన్నా. మీరు కూడా చూడండి. ఈవిడ ఏం మాట్లాడుతుందో వినండి. ఈవిడ కూడా టీడీపీ పార్టీ నాయకురాలే పాపం. ఆవిడ డ్రెస్ కూడా ఎల్లో వేసుకుంది. 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనే కొనసాగిస్తున్నాను, కానీ మాకు వేరే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. కండువా వేస్తే ఇదిలో మాకు దేవుడు అనేవాడు తెలీదు. జాతి బొమ్మకు మేము నమస్కారాలు చేసేవాళ్ళము. ఎన్టీ రామారావు గారు ఒక శ్రీకృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక అర్జునుడిగా, ఒక దుర్యోధనుడిగా మాకు దర్శనమిచ్చాడు. దేవుడు అంటే ఎట్లుంటాడు అంటే ఇట్లా ఉంటాడు అని చూపించినాడు మా మహానుభావుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేసిన కండువనే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము. ఇన్నేళ్ల అయాములో నా లైఫ్ లో ఈ 42 ఏళ్ల ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఖలీల్ బాషా గారు ఉన్నారు, శివానందరెడ్డి ఉన్నాడు, మరి ఇట్లా హరీంద్రనాథ్ ఉన్నాడు. ఎంతో మంది ఇంతమంది నాయకులతో మేము పనిచేస్తాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు. పాజిటివ్గా అనుకోకండి. ఈవిడ సర్వీసులో రెడ్డప్ప గారి మాధవి లాంటి లీడర్ని చూడలేదంటే నేను నెగిటివ్ వే చెప్తూ ఉందన్నమాట. ఒకసారి వినండి. కలిసి పనిచేసినాం. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే, ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గంలోకి రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దని. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం, అన్ని చేసినాం. ఒక నిండు మహిళను చంద్రబాబు నాయుడు గారు. బేసికల్గా అక్కడ జరిగింది ఏంటంటే, టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళలో మహిళలకి అక్కడ సీట్ రిజర్వ్ చేసి ఇచ్చారు రెడ్డప్ప గారి మాధవరికి. పక్కన ఎవరైతే ఇంకో నాయకుడు ఉన్నాడో ఆపోజిషన్లో, వాళ్ళ దగ్గరికి ఎవరైనా కార్యకర్తలు వెళ్ళి మాట్లాడినా వాళ్ళకంటూ ఒక టీం ఉంటుందిగా, ఆ టీం మొత్తాన్ని పక్కన పెట్టేసింది అక్క. ఆ లెక్కను చూసుకుంటే ఇలా గోవింద నినాదాలతో టెంపుల్లో వాళ్ళ బాధను చెప్పుకోండి. కార్యకర్తలు నాయకులు
ఆయన ఆశయం ఏంటి? ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారని మాట ఇచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఎన్ని గమనించలేరా మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కోట్లు తీసుకున్నారంట. ఎవరి దగ్గర నుంచి? నాకు తెలిసి రెడ్డప్ప గారు మాధవ్ దగ్గర నుంచి కోట్లు తీసుకొని సీట్ నమ్ముకున్నారని చెప్తున్నారా ఏంటి? జరుగుతుంది మేము అంటారు వాళ్ళే అని మా చంద్రబాబు నాయుడు. అవునయ్యా, ఎమ్మెల్యే చైతన్యారెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలి. ఈ ఎమ్మెల్యే చైతన్యరెడ్డి నరసింహారెడ్డి గారి టీం అన్నమాట వీళ్ళంతా. అంటే అపోజిషన్ సొంత పార్టీలోనే స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఇలా దేవుడి దగ్గర మొరబెట్టుకోవడం జరుగుతుంది. ఆ దేవుని కోరుకుంటున్నాం. అక్కడ ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ ఎమ్మెల్యే గాని, ఈ వాసు గాని, ఈ వచ్చిన వైఎస్ఆర్ నుంచి వచ్చిన కార్యకర్తలు, మేము నిజమైన కార్యకర్తలు మమ్మల్ని పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు వైఎస్ఆర్ అని మాకు ఒక ముద్ర వేసినారు. వాళ్ళు పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు. ఎవరు? అర్థమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, మీకు ఏమన్నా మా బాధలు ఏర్పడతానే, మా గోడు ఏర్పడతానే మీకు తెలుసు, మీరు గమనించండి. ఎలా అనిపిస్తుందమ్మా? అఖిల ప్రియ విషయంలో కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమని చేశారా? బండారు శ్రావణి విషయంలో కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారా? మాధవి గారి విషయంలో కూడా కంప్లైంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయరు. ఇవన్నీ పట్టించుకునేటట్లయితే మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అందిస్తారు, కానీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి? అయ్యో, కనపడలే. కార్యకర్తలు ఏమైనారు మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి. మేము ఏమేమి కోట్లు అనుభవించినామో, మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి ఆన్లైన్ లో ఓపెన్ చేయండి. ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది. ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటాడవా? ముందంతా ఏమైనా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక పాట పాడింది పాట పాసిపల్లి దాసరన్న. సో ఇదనమాట మొత్తానికి విషయం. రెడ్డప్ప గారు, మాధవి గారు, మీకు కుర్చీ దక్కని ప్రతిసారి, మీరు భంగపడిన ప్రతిసారి మేము చాలా బాధపడ్డాం. అరే, ఒక మహిళకి సరిగా కుర్చీ పైన ఆశ ఉండొచ్చు, కానీ ఆశ నెరవేరట్లేదే అని. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా మీ పైన చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అర్జీలు పెట్టుకుంటున్నారంటే రోజు రోజుకి మీ ప్రతిష్ట, సరే ప్రతిష్ట అంటే పెద్ద మాట అనుకోండి, మీ విలువ దిగజారుతుందేమో ఒకసారి చూసుకోండి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు మళ్ళీ మీరు బయటకు వచ్చి వీరు వ్యతిరేకులు, వీరు సోన్సో వాళ్ళు చేయించారని చెప్పొచ్చు. కానీ వీళ్ళంతా కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు కావాలంటే రికార్డ్స్ తిరగేసుకోమని క్లియర్గా చెప్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే సొంత పార్టీలోనే, సొంత నియోజకవర్గంలోనే మీ పైన తిరుగుబాటు వస్తుందంటే మీరు ఎంత దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థం చేసుకోండి. మనుషుల్ని హింసించి మానసికంగా టార్చర్ చేస్తున్నారంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కరెక్టే అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పట్టించుకోండి సార్. లోకేష్ గారు ఒకసారి చూడాలని కోరుకుంటూ మీ కార్యకర్తల్ని మీరే దూరం చేసుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.